సమస్య తెలుసుకుంది, పరిష్కారం ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి పరిగెత్తింది. పరిష్కారం ఎక్కడుంది? ఫోన్ చేసి, హలో తండ్రి సన్నిధా, మా అబ్బాయి కొంచెం బాగలేదు, ప్రార్థన చేయండి, మీరు మొత్తుకోండి, మేమేమో సినిమాలు చూస్తాం. హలో తండ్రి సన్నిధా, ఇట్లా ప్రాబ్లం ఉంది, కొంచెం ప్రార్థన చేయండి. భారం ఎవరికి ఉండాలి? నీకుంటుందా వాళ్ళకు ఉంటుందా? వాళ్ళు వెంటనే ఫోన్లో, ప్రభువా ఆ బిడ్డకున్న సమస్య తీసేనాయనా అని వాళ్ళ ధర్మం వాళ్ళు ప్రార్థన చేస్తారు. కానీ అదే విషయాన్ని గురించి బాధ్యతగా భారంగా కూర్చొని మొర్ర పెట్టాల్సింది ఎవరు? ఏమని చెబుతారు తెలుసు? ఇంట్లో ఫోన్ చేశాక తండ్రి సన్నిధికి ఇక వాళ్ళే మొత్తుకుంటుంటారు. మనం చేయాల్సిన అవసరం లేదు. పెట్టు అది పెట్టు, ఏది పెట్టు, ఇంట్లో ఉంటాయి దిక్కుమాలి, అవి పెట్టు. తప్పు. సమస్య నీదైనప్పుడు పరిష్కారం నువ్వు దేవుని దగ్గర వెతకాలి, నువ్వు కూర్చోవాలి. సరే, వచ్చి 3 రోజులు కూర్చున్నా నాకు ఆన్సర్ రాలా. ఈలాగనే ఆయన వచ్చి కేకలేస్తుంది, ప్రభువా నన్ను కరుణించు, నా బిడ్డను బ్రతికించని కేకలేస్తుంది. ప్రభువా నన్ను కరుణించండి. ఈయన అసలు ఏమి వినపడినట్టు పోతున్నాడు. గుర్తుపెట్టుకో, ఇది కూడా ఇందులో పాఠం ఉంది. నువ్వు మొర్ర పెట్టగానే ఇదిగో జవాబు అనడు. అసలు నీ పట్టుదల ఎంతవరకు కనిపెడతాడు ఆయన. నీలో ఆ విషయాన్ని గూర్చి ఎంత తీవ్రత ఉందో గుర్తుపడతాడు ఆయన. కళ్ళారా కనపడుతుంది ఇక్కడ ఆయన ఎంత పరీక్షించాడో చూడండి. ఒక పక్కన కుయ్యో మొర్రానికి కేకలేస్తుంటే అసలు ఏం పట్టించుకొని వెళ్తా ఉన్నాడు. శిష్యులు ఆయనకి వినపడిన టీళ్ళు వచ్చి, ఏందయ్యా అంత కేకలేస్తాను, వినపట్లేదు నీకు? ఆ చెవులు పోతున్నాయడా? ప్రభు అని గోల చేస్తుంది. ఏంది అని పంపించు, ముందు ఆ గోల చీదరపోయింది ముందు. ప్రియులారా, ఆమె కేకలు వేస్తున్నా ఆయన పట్టించుకోకుండా వెళ్తుంటే ఆమె ఫీలింగ్ ఇచ్చి వెళ్ళిపోలా. నేను ఇంతసేపు పిలుస్తున్నా అలాగ పోతున్నాడు ఏంది అని పోలా. పోతే వాళ్ళ అమ్మాయి పోయేది కాటికి, పోలా, మొండికి పడి వెంటాడింది. కొంతమంది అంతే, కొద్ది కేకలేస్తారు, ఆన్సర్ రాలేదనుకో ఇకంతే లేచిపోతారు. ప్రార్థన చేయమ్మా, చేశాను అన్నయ్య, ఏందో దేవుడు జవాబు ఇట్లా, నువ్వు చేయన్నయ్య, గట్టిగా ప్రార్థన చేయన్నయ్య. నాకు నేర్పుతుంటారు ప్రార్థన గట్టిగా చేయమని. ఎవరో